కౌశల్య సుప్రజ రామ అంటూ 12 గంటలకు అల్లారం మోగింది. అలా లేచి ఇంకా ఫ్రెష్ అప్ అవుదాం. ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వస్తానండి మీ కాడికి. ఓకేనండి, ఫ్రెష్ అప్ అయిపోయినా షూ వేసుకుని మనం బయలుదేరదాం షాప్కి. ఓకేనా? ఇది ఎంత దిగినా రాదు, కానీ మనం షాప్కి వెళ్ళి హెయిర్ డ్రై చేసిన దాకా రాదు. హెయిర్ డ్రై చేస్తే అప్పుడు చెప్పిన మాట ఉంటుంది అన్నమాట మన హెయిర్. అలా బయలుదేరి వచ్చేసాను అనమాట. నేను వెళ్తున్నది స్కూల్ పక్కన చిన్నపిల్లలది. ఇది 3 years 4 years పిల్లోళ్ళు ఈ స్కూల్లోనే చదువుకుంటారు అనమాట. ఈరోజు శుక్రవారం కాబట్టి, శుక్రవారం ఇక్కడ హాలిడే కాబట్టి ఈరోజు ఎవరు లేరు, పిల్లలు రాలా. లేకపోతే ఇక్కడ అన్నీ కార్లు అన్నీ ఉంటాయన్నమాట పిల్లల కోసం. అలా చూడండి ఎలా ఉందో. ఇదేదో పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పెద్దది అనమాట. చూడు స్కూల్ ఎంత పెద్దదో అనమాట, పెద్ద స్కూలు. అలా వచ్చేసాను. చూడండి ఎలా ఉంది వ్యూ. రిగ్గై ఇదేను, ఎలా ఉందో చూడండి రిగ్గై. ఇలా బ్రిడ్జి మీద నుంచి అలా వెళ్తూ అవతలు దాటుకోవాలన్నమాట. కింద చూడండి కార్లు వెళ్తుంటాయి, మనం అవతలకి వెళ్ళిపోవాలి. అలా వచ్చిన తర్వాత చూడండి బాటిల్స్ ఎన్ని ఉన్నాయో, ప్లాస్టిక్ అన్నీ. చూడండి కార్లు ఎలా వస్తున్నాయో. ఒక్క వెళ్ళే దాంట్లోనే 6-7 లైన్లు ఉంటాయి, చూసారా? అలా కార్లు వెళ్తుంటే ఎలా దాటుకుంటారు చెప్పండి. అందుకే ఇలాంటి 1/2 kilometerకి కిలోమీటర్కి అలా ఊరు కాడ. ఇది రెగ్గే కాబట్టి దీనికాడనే 2 బ్రిడ్జీలు ఉన్నాయన్నమాట, యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి. ఇక్కడ చూడండి అన్ని పావురాలు గింజలు మేస్తూ ఉన్నాయి. ఎవరో గింజలు వేసారనమాట ఇక్కడ, అవి తింటూ ఉన్నాయని. నేను కొద్దిగా సైడ్ నుంచి వెళ్తున్నాను, ఎందుకంటే వాటి దగ్గరికి వెళ్ళి అవి ఎగిరిపోతాయి కదా. నేను ఆల్మోస్ట్ వచ్చేసాను అనమాట షాప్ కాడికి. ఎదురుగానే ఉందన్నమాట మా షాపు. ఇక్కడ చూడండి అన్ని చెట్లు, ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. నేను అలా కాసేపు అట్లా షూట్ చేశాను. ఇక్కడనే దీని పక్కనే బ్యాంక్ అనమాట. ఇదే నేను బ్యాంకు, ఇక్కడి నుంచి నేను ఇండియాకి డబ్బులు వేసేది. అలా వెళ్తున్నాం. ఓకేనండి, మళ్ళీ కలుస్తాము నైట్కి. నైటు 7:30 అయింది. మా సార్ ఇక్కడికి వెళ్ళి చిన్న తేనె ప్యాకెట్లు ఉంటాయన్నమాట, బాటిల్స్ అన్నీ ఉంటాయి. చిన్న తేనె ప్యాకెట్లు ఎత్తుకోరాపు అన్నాడు. అతను మసిరి అతను అనమాట, ఈజిప్ట్ అతను. అతన్ని అడిగా అనమాట. మా సారు అతంటే మా సార్ అతనికి తెలుసు అనమాట. ఇతనిది ఈజిప్టే కాబట్టి అతను హాయ్ చెప్తున్నాడు. ఈ మాదిరి మా సారు హనీ ప్యాకెట్లు తీసుకురమ్మన్నాడు అని చెప్తే సరే తీసుకో, ఎన్ని కావాలన్నాడు. ఆ మిషన్ వచ్చి హనీది జ్యూసు. అలా 3 ప్యాకెట్లు ఇచ్చాడనమాట, అవి తీసుకున్నాను. ఇందులో కొన్ని మనం తీసుకొని అలసందలు నానబెట్టేస్తున్నాను, వాటిలో వేసుకొని తినేద్దాం. మనకు కానీ హెల్త్ బాగుంటుంది కదా. టైం వచ్చి 10 అవుతుంది. మా సార్కి మ్యాగీ తీసుకెళ్ళి మళ్ళీ ఒక 5 eggs తీసుకెళ్తే తినేసి అలా కాసేపు అతను వెళ్ళిపోతాడు. అందుకని అతని కోసం అవి తీసుకెళ్తాను. మళ్ళీ ఎందుకులని బర్బీక్యాన్ కానీ తీసుకెళ్తున్నాను అనమాట.
అవుతుంది అనమాట. ఎందుకంటే నేను డైలీ తీసుకెళ్తాను కాబట్టి తెలుసు. అందుకని నేనే అతనికి డబ్బులు ఇస్తున్నాను. మా సార్ నాకు లాస్ట్లో నేను ఎంతైందో అతనికి చెప్తే నా లాస్ట్లో 20 కానీ 30 కానీ 30 దినార్లు కానీ చెప్పాను, అంతా నాకు ఇచ్చేస్తాడనమాట. అందుకని ఇప్పుడు మేము కాసేపు కోవిడ్ దినార్లు ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఒక దినార్ వచ్చి 276 రూపాయలుగా ఉంది. చూడండి మీరు కానీ 276. కాబట్టి ఎవరి దగ్గర బాగా డబ్బులుంటే 500 దినార్లు కానీ 600 దినార్లు కానీ ఇప్పుడు మంచి లెక్క అండి ఇండియాకి పంపించి. అలా కాసేపు డిస్కషన్ చేసుకున్నాం. సరే అని నేను మళ్ళీ షాపుకి బయలుదేరాను. ఈరోజు నాకు ఇద్దరు కోవేటోళ్ళు, ఒక అతను వచ్చి క్యాష్గా ఇచ్చాడు, ఒక అతను కినెట్ ఫోన్పే మాదిరి చేశాడు అనమాట. అంటే కటింగ్ చేసుకుంటే ఒక 5 దినార్లు అయిందనుకో, నాకు 1 దినార్ 6 దినార్లుగా ఇచ్చిపోతాడు అనమాట. అది మా సార్ అకౌంట్లో పడుతుంది. నాకు నెలలో లాస్ట్లో ఇచ్చాడనమాట. నేను ఇలా రాసి పెట్టుకుంటా అంటాను అనమాట. మా సార్కి ఎంతెంత ఖర్చు పెట్టాను నా లెక్క ఇదంతా 30 దినార్ల నువ్వు చేయనది ఇదంతా లాస్ట్లో నెల లాస్ట్లో ఇచ్చేస్తాడు. అతనే అడుగుతాడు అనమాట, నా అమౌంట్ ఎంత అయింది అని అంటే ఇంత అయింది సార్, 40 దినార్లు అయింది, 30 దినార్లు అయిందంటే అతనే క్యాష్ అప్పుడు ఇచ్చేస్తాడు. అలా మా సార్కి ఇస్తూ ఉంటాను. మా సార్ లాస్ట్లో నాకు పే చేస్తూ ఉంటాడు. అలా ఈరోజు నాకు 2 దినార్లు వచ్చింది. ఒకటి మా సార్ దగ్గర 1 దినార్ ఉంది, నా కాడ 1 దినార్ క్యాష్గా ఉంది. కాబట్టి మనం ఏమైనా 12:30 అయింది ఏమైనా తెచ్చుకొని తినేసి కాసేపు ఉండి అవని రూమ్కి వెళ్ళిపోదాం. అందుకని వెళ్తూ ఉన్నాను హోటల్కి. నాకు డైలీ ఎలా కోవేటోళ్ళు ఎంత ఇస్తారనేది మీకు ఒక వీడియో చేసి, డైలీ ఎంత వస్తుంది, నెలకు అమౌంట్ అంతా ఎంత అవుతుంది అనేది ఒక వీడియో చేస్తాను. నా శాలరీ ఎంత, నేను ఎలా ఎక్స్ట్రా ఏమైనా పని చేస్తున్నానా పార్ట్ టైం జాబ్ మాదిరిగా, అవన్నీ ఒక వీడియో తీసి పెడతానండి. ఓకేనా? మనం 7:30 వచ్చాం కదా, మా సారు హనీ తీసుకురమ్మని అక్కడికే వచ్చాను. దాని అవతల ఉన్నదనమాట హోటల్, 2 షాపులకు అవతల. మీకు ఇప్పుడు హనీ షాప్ మళ్ళీ చూపించండి. ఇదే అనమాట మనం ఇంతకుముందుగా వచ్చినాం కదా 7:30 7కేను. ఈ షాపుకి 2-3 షాపులకు అవతల హోటల్ ఉంది. అక్కడికే నేను ఇప్పుడు వెళ్తుంది అన్నానికి. భోజనం తీసుకొని వద్దాం. ఇదేనండి హోటల్. అతను అడుగుతున్నాడు ఏంది వీడియో తీస్తున్నామని. అదేందో టీవీ చూద్దామని అంటున్నాను అనమాట. ఇతను నాకు కానీ బాగా తెలుసు. ఇతను మా షాప్ కాడికి వచ్చి కటింగ్ చేపించుకుంటాడు. అందుకని ఏంది అంటే యూట్యూబ్లో కానీ అని చెప్పేదానికి సరే అని చెప్పి నువ్వు దినార్కి ఐస్ చెప్పాడనమాట, అన్నం కట్టిమని. నేను వాళ్ళకి చెప్పేదానికి ఓకే అని అన్నారు. అతను చూడండి సెల్యూట్ కొట్టి వెళ్తున్నాడు. అలా అందరు నాకు పరిచయం అండి. అందరితో నేను కామెడీగా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి అందరు నాకు పరిచయం అవుతారు బాగా. నేను దినార్కి ఐస్ తీసుకొని వచ్చేసాను బయటికి. మనం ఇది తినేసి కాసేపు ఉండి కస్టమర్లు ఎవరు రాకుండా అంటే వెళ్ళిపోదాము. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.